బీసీ రిజర్వేషన్కి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న కొన్ని కామెంట్స్ చేశారు. ఇదే కామెంట్స్పై మనతో మాట్లాడడానికి బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న చూసిరా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ ఎట్లా ఏం చెప్తారు? పొన్నం ప్రభాకర్ అన్న గారు ఒక కాంప్లిమెంట్ ఉన్నటువంటి బీసీ నాయకుడు, అందులో సందేహం లేదు. ఈరోజు బీసీ రిజర్వేషన్లు తగ్గించడం, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం బీజేపీ బీఆర్ఎస్లే అంటున్నారు. మీరు అనే మాట వాస్తవం అయినప్పటికీ మీరు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత, మీ కర్తవ్యం పూర్తిగా నెరవేర్చలేదు. మీరు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత నెరవేర్చకపోవడం మూలంగానే ఈరోజు బీసీలకు రిజర్వేషన్ తగ్గినాయి. మీరు ఈ రిజర్వేషన్లు తగ్గించడం మూలంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారు నిలదీయాల్సినటువంటి సందర్భం అవసరం వచ్చింది. మీరు రేవంత్ రెడ్డి గారిని నిలదీస్తే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉంది. పొన్నం ప్రభాకర్ అన్న గారు ఇప్పటికీ మేము 42% రిజర్వేషన్లు కట్టుబడి ఉన్నాము అని అంటారు. కానీ కట్టుబడి ఉన్నాము అని అంటున్నారే తప్ప మీరు ఎక్కడ కట్టుబడి ఉన్నారు? ఎక్కడ ఇంప్లిమెంటేషన్కు చర్యలు తీసుకున్నారు? క్యాబినెట్లో 17వ తారీఖు నాడు నవంబర్ 17వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇప్పటికీ 11 రోజులుగా పార్టీ పరంగా 42% సర్పంచ్ ఎన్నికల్లో మేము రిజర్వేషన్లు అమలు చేస్తాం, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ పరంగా 42% ఇస్తామని అఫీషియల్గా చెప్పారు. అన్అఫీషియల్గా బీసీలకు 60% టికెట్లు ఇస్తామని మీరే చెప్పారు, 60% కేటాయిస్తామని చెప్పారు. ఈరోజు ఫస్ట్ ఫేజు ఎన్నికలు స్టార్ట్ అయినాయి, సర్పంచ్ ఎన్నికలు. రేపు నామినేషన్ లాస్ట్ డేటు. నిన్న ఈరోజు ఇప్పటికే నామినేషన్లు ప్రారంభించారు. కానీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ వైపు నుంచి మీరు తీసుకున్నటువంటి 42%, 60% పార్టీ పరంగా ఇచ్చేదానికి మీరు ఇంప్లిమెంటేషన్ ఏ ప్రతిపదిక మీద ఎక్కడ మీరు ఇంప్లిమెంటేషన్కు చర్యలు తీసుకున్నారు? ఒకవేళ మీరు పార్టీ పరంగా ఇయ్యదలుచుకుంటే గతంలో జీవో నెంబర్ 9 తీశారు. జీవో నెంబర్ 9లో 42% ఏ జిల్లాలో ఏ గ్రామ పంచాయతీ బీసీ రిజర్వేషన్ అయినది మీ చేతిలో స్పష్టంగా ఉంది. కనీసం పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చొని సిఎల్పి సమావేశం పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, పార్టీ ఇన్ఛార్జీలను, మంత్రులను పిలిచి ఆ జీవో నెంబర్ 9 వాళ్ళ చేతికిచ్చి, ఇగో మనం ఈ జీవోను ఇంప్లిమెంటేషన్ చట్టబద్ధంగా చేసే అవకాశం ఉండే కానీ చేయలేకపోయినాం. ఇందులో ఉన్నటువంటి 42% ఉన్నటువంటి 9వ జీవోలో ఉన్నటువంటి 42% జీవోలో 42% రిజర్వేషన్లు నల్లగొండ జిల్లాలో ఈ విలేజ్లు చట్టబద్ధంగా అయినాయి. అదేవిధంగా ఈ మహబూబ్నగర్లో ఈ గ్రామ పంచాయతీలు బీసీ రిజర్వేషన్ అయినాయి, వరంగల్లో ఇక్కడైనాయి, నిజామాబాద్లో అయినాయి. ఖచ్చితంగా ఏదైతే ఈ మనం ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చిన బట్టే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 9 ప్రకారము ఇందులో బీసీ అభ్యర్థులను నిలబెట్టండి, పార్టీ పరంగా బీసీ అభ్యర్థులని అధికారికంగా ప్రకటించండి. ఒకవేళ బీసీ అభ్యర్థులు నిలబడితే ఇండిపెండెంట్గా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు వేస్తే సస్పెండ్ చేయండి అనే గైడ్లైన్స్ కనీసం ఇచ్చిరా? ఎంతసేపు సొల్లు కబుర్లు, 42% ఇస్తున్నాం ఒక ఊత పదం అయిపోయింది. ఆ ఊత పదం చెప్పుడే తప్ప ఆచరణలో ఏమంటే కాళ్ళు తంగళ్ళు దాటుతున్నాయి కానీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ కాళ్ళు తంగళ్ళు దాటలేవట. కాబట్టి మీరు ఆచరణల రూపంలో బీసీలకు పచ్చి మోసం చేస్తారు కదా. అసలు పార్టీ పరంగా ఇస్తే మేము ఒప్పుకోమని మొదటి నుంచి చెప్తున్నాం. కానీ కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందో ఈ ఒక ఉదాహరణ మీ ముందు ఉంచుతున్నా. మీరు చట్టపరంగా చేయలేమని మీరు చెప్పారు, దొంగచాటుకు ఎన్నికలకు పోయారు, ఎన్నికల సంఘాన్ని ఉపయోగించుకున్నారు. ఇలా ప్రపంచ చరిత్రలోనే ఒక్కరోజే సమయం ఇచ్చి నామినేషన్లు వేయమన్నటువంటి చరిత్ర మీకే. కోర్టులు కూడా ఇలా అగ్రకులాలకు సంబంధించినయే వాళ్ళ పక్షాన్ని తీర్పులు ఇస్తాయి, బడుగులకు అనుకూలంగా ఎప్పుడు తీర్పులు అయ్యాయి. నిన్న కోర్టుకు పోయారు కొంతమంది, ఇలా బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండానే పోతున్నారు. అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు బహిర్గతం చేయలేదు, పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు, ఇది చట్ట విరుద్ధం. కాబట్టి మీరు దీంట్లో జోక్యం చేసుకోవాలంటే కోర్టు చెప్పింది ఏంటంటే, ఈరోజు కోర్టు జడ్జిమెంట్ ఏంటంటే ఒకసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినాక మేము జోక్యం చేసుకున్నాం. మరి అంతకుముందు కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు కదా, ఆల్రెడీ నామినేషన్ కూడా చేశారు కదా, అప్పుడు ఎందుకు జోక్యం చేసుకున్నారు? అంటే అప్పుడు అగ్రకులాల ప్రయోజనాలకు భంగం కలుగుతుంది కాబట్టి కోర్టులు మా మేడ మీద కత్తి పెట్టింది. ఇప్పుడు కూడా అగ్రకులాలకు ప్రయోజనాలు జరుగుతున్నాయి కాబట్టి ఇందులో జోక్యం చేసుకోలేదు. అంటే కోర్టులో న్యాయం జరగదు, ప్రభుత్వాలు న్యాయం చేయదు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఆత్మసాక్షి ప్రకారం మా పొన్నం ప్రభాకరన్ అయినా, వాకాటి శ్రీహరి అయినా,
కొండ సురేఖ గారైనా లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నైనా ఇలా వాళ్లకు సంతృప్తి చెందుతున్నారా? వాళ్ళ ఆత్మసాక్షి తెలుసు. ఎందుకంటే ఇందులో వాళ్ళ ఆత్మసాక్షికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఈ 42% అనే రిజర్వేషన్ను పచ్చి మోసం చేసిందని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి మీరు మాటలు బంద్ చేసి ఆచరణలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆచరణలో తీసుకురావాలని చెప్పే ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షాల మీద పోరాటం కాదు, కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయకండి, బీసీ సంఘాలకు సూచిస్తున్నా ప్రతిపక్షాల మీద పోరాటం చేయమని చెప్తున్నారు. ప్రతిపక్షాల ట్రాప్లో బీసీ సంఘాలు పడ్డాయని చెప్తున్నారు. అంటే మిమ్మల్ని ఏమైనా లీడ్ చేస్తున్నారా ప్రతిపక్షాలు? ఏంటి ఏం చెప్తారు? ఇప్పుడు మేము ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మీదనే పోరాటం చేయలేదు, బీజేపీ ప్రభుత్వం మీద కూడా పోరాటం చేస్తున్నాం. మీకు తెలుసు, మొదటి నుంచి జేఏసీ ఉద్యమం అంతా బీసీ రిజర్వేషన్లు గండికొట్టడానికి, ఈ బీసీ రిజర్వేషన్లు తగ్గిపోవడానికి ప్రధాన కారణం మొదటి ముద్దాయి కాంగ్రెస్ అయితే రెండవ ముద్దాయి బీజేపీ. ఎందుకంటే ఈ చేయాల్సినటువంటి ప్రయత్నము సంపూర్ణంగా కాంగ్రెస్ చేయలేదు. అదేవిధంగా ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి ఇవాళ కేంద్రంలో బీసీ ప్రధానమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చినటువంటి బీజేపీ పార్టీ ఈ 42% రిజర్వేషన్లే చేయడం లేదంటే ఇక బీసీ ముఖ్యమంత్రిని ఏం చేస్తారు? కాబట్టి ఈ ఇద్దరు దోషులే. కాబట్టి మొదటి దోషి కాంగ్రెస్ అయితే రెండవ దోషి బీజేపీ అంటున్నాం. ఇక బీఆర్ఎస్ అంటవా? బీఆర్ఎస్ ఏముంది, సచ్చిన పాము. వాళ్ళ చేతిలో ఏమీ లేదు. వాళ్ళు కులగణనలో పాల్గొనలేదు, లేదా వాళ్ళు కులగణన చేసే అవకాశం లేదు, వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదు, లేదా పార్లమెంట్లో కూడా వాళ్ళు పోరాడడానికి రాజ్యసభలో ఇద్దరు తప్పిస్తూ లోక్సభలో వాళ్ళకి సభ్యులు లేరు. కాబట్టి బీఆర్ఎస్ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించినందుకే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇలా మీరు కూడా పదే పదే మీ కర్తవ్యాన్ని నెరవేర్చకుండా ఇతర పార్టీల మీద నెట్టేస్తే మీకు వచ్చే ప్రయోజనం ఏంది? ఇలా బీసీ సంఘాలు ఎవరి ప్రయోజనాల కోసము, ఎవరి మెప్పు కోసం ఉద్యమించాయి. బీసీ సంఘాలు బీసీల ప్రయోజనాల కోసం మాత్రమే, బీసీల ఆకాంక్షలు నెరవేర్చడానికి మాత్రమే, న్యాయం కోసం, ధర్మం కోసం, ఇలా మా సమానమైన వాటా కోసం, మేమెంతో మాకంత వాటా దక్కడం కోసమే మేము పోరాటం చేస్తున్నాం తప్ప రాజకీయ లబ్ధి కోసము ఎవరిని గద్దెదించి ఇంకోరిని గద్దెనెక్కించడానికి మేము పోరాటం చేయడం లేదు. కాబట్టి పొన్నం ప్రభాకరణ గారు, ముఖ్యమంత్రి గారు స్పందించాలి, పిసిసి అధ్యక్షుడు గారు స్పందించాలి. దీని మీద ఇంత ఉద్యమం జరుగుతుంది, మేము ప్రజాపాలన అంటారు, మేము ఉద్యమాలను గౌరవిస్తామంటారు. ఇలా రాష్ట్రం అంతా అట్టుడికిపోతున్నది. బీసీలంతా మీరు చూసుకోండి, మీరు కొన్ని శాంపిల్ ఇంటర్వ్యూలు గ్రామాలలో తీసుకొని బీసీలంతా రగిలిపోతున్నారు. 30 మండలాల్లో ఒక బీసీ రిజర్వేషన్ కాదా? 80 మండలాల్లో ఇద్దరికి మాత్రమే అవుతుందా? అదేవిధంగా ఇవాళ మొత్తం 10 జిల్లాల్లో 7 జిల్లాల్లో 10 లోపు రిజర్వేషన్ అమలవుతుందా? ఇంకో 10 జిల్లాల్లో 20% లోపు రిజర్వేషన్ అమలవుతుందా? అంటే రొటేషన్ పేరుతోటి బీసీలను రాజకీయంగా గొంతుకొచ్చారు. మీరు 42% చేయాల్సిన వాళ్ళు చేయలేకపోయారు. కనీసం పాత పద్ధతి అని చెప్పి 23% పాత పద్ధతి ఉంది, ఆ 23% నుంచి 17% చేశారు. మరి దీని మీద సమాధానం ఏంది? నేను అంటున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ సంఘాలతో చర్చలు జరపండి, బీసీ సంఘాలను చర్చలకు పిలిచండి. ఏ విధంగా అన్యాయం జరిగిందో, బీసీలకు మీరు ఏ విధంగా ద్రోహం చేసిరో మేము ఆధారాలతో సహా మేము రుజువు చేస్తాం. ఇలా ఏ విధంగా ఉద్యమం చేస్తే మీరు సక్సెస్ అవుతారో మేము చెప్తాం. అట్లా పిలవకుండా ఇవాళ క్యాబినెట్లో మీటింగ్ పెట్టి తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఉవ్వెత్తున వస్తున్నటువంటి ఉద్యమం మీద ఇలా నిప్పుల మీద నీళ్ళు వెళ్ళినట్టు ఈ ఉద్యమాన్ని చల్లార్చడం కోసమే పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా బీసీలకు న్యాయం చేయాలని, బీసీలకు రాజకీయంగా సమన్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కావాలనే కొంతమంది బీసీలకు తక్కువ సీట్లు వచ్చాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం అంటున్నాడు. మరి మీరేమో ఆధారాలతో సహా బయట పెడుతున్నారు. మరి మీరు చెప్పింది నిజమా, మంత్రి చెప్పింది నిజమా, ఏం చెప్తారు? ఇప్పుడు మీడియా సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయండి, లేకపోతే మీరు రండి, మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం. ఏ జిల్లాలో ఎంత వచ్చింది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 0, 30 జిల్లాల్లో 0, అదేవిధంగా 7 జిల్లాల్లో 10%. ఇవన్నీ వాస్తవాలు కావా? వాస్తవాలు కాకపోతే మేము ఎందుకు మాట్లాడతాం? ప్రభుత్వం మీద మాకేమన్నా దురుద్దేశం ఉందా? మొన్నటిదాకా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీకే మద్దతు ఇచ్చినాం కదా. మీరు కులగణన చేసి రిజర్వేషన్ సాధిస్తామంటే మిమ్మల్ని మీకు సపోర్ట్ చేసాం కదా, మీకు అండగా ఉన్నాం కదా, బీసీ సమాజం అంతా అండగా ఉన్నది కదా. ఎప్పుడు మేము రాజకీయ విమర్శలు చేయలేదు కదా. ఈరోజు బీసీలకు అన్యాయం జరిగినా కూడా అని అలా మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి? బీసీలకు అన్యాయం జరిగినా కూడా మాకు అన్యాయం జరిగిందని ఇలా బీసీ సమాజం అడగకూడదా? బీసీ సమాజం అడిగితే దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద లేదా? ఇలా అనేక
సార్లు మాతో చర్చలు జరిపారు. ఇప్పుడు ఎందుకు జరుపుతలేరు చర్చలు? అంటే మీ వైపు తప్పు ఉందనే కదా, ఈ తప్పులో దొరికిపోతామనే కదా. రేపు నిన్న బట్టి విక్రమార్క గారు నిన్న సమావేశం పెట్టిండు. ఇది పార్లమెంట్ సభ్యుల సమావేశం పెట్టిండు. సభ్యుల సమావేశం పెట్టితే అందులో బీఆర్ఎస్ ఎంఐఎం రాలే, ఒక బీజేపీ నుంచి ఒకరు వచ్చినట్టుర్రు. ఇవాళ అందులో ఏమంటాడు, ప్రధానమంత్రి సమయం తీసుకోండి అని ఒక మాట చెప్పాడు. రెండోది పార్లమెంటును స్తంభింపజేయండి అన్నాడు. ఢిల్లీలో చేయాల్సినటువంటి నిర్ణయం హైదరాబాద్లో చేస్తే అవుతుందా? పార్లమెంటును స్తంభింపజేయాలంటే తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీ 8 మంది పార్లమెంట్ సభ్యులతోటి 542 మంది పార్లమెంట్ సభ్యులు ఉండేటువంటి పార్లమెంటును 8 మంది శాసించగలుగుతారా? మీరు ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ? మీరు జాతీయ పార్టీ అయితే రాహుల్ గాంధీ గారిని ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి మల్లికార్జున ఖర్గే తోటి రాహుల్ గాంధీతో మాట్లాడి ఇండియా కూటమి ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి రేపు డిసెంబర్ 1 నుంచి జరిగేటువంటి పార్లమెంటును స్తంభింపజేయడానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలి. అట్ట కాకుండా బీసీలలో వస్తున్నటువంటి ఉద్యమాన్ని సల్లార్చడానికి డిప్యూటీ సీఎం నేతృత్వంలో ఇక్కడ మీటింగ్ పెట్టి పార్లమెంట్ సభ్యులు స్తంభింపజేయమంటే ఎవరు నమ్మాలి, ఎట్లా నమ్మాలి? అంటే మీలో ఉన్నటువంటి చిత్తశుద్ధి మీరు పెట్టేటువంటి సమావేశాలతోటే మాకు తెలిసిపోతుంది. కాబట్టి ఇది వీళ్ళు చేసేదంతా బీసీలను మోసం చేయడానికే తప్ప ఇది ఏమీ కాదు. నేను ఒక పచ్చి ఉదాహరణ చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మన తొలి వెలుగు ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు మేము పార్టీ పరంగా ఇస్తే ఒప్పుకోమని చెప్తున్నాం, కానీ మీరు మోసం ఎట్లా చేస్తున్నారో బీసీ సమాజాన్ని తెలవాలి. పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించింది క్యాబినెట్ నిర్ణయం, కాంగ్రెస్ పార్టీ నిర్ణయం. ఇలా నామినేషన్లు స్టార్ట్ అయినాయి. నిన్న నుంచి ఈ రోజు నుంచి రేపు ఫస్ట్ పేజ్లో, రేపు లాస్ట్. మరి ఇంతవరకు మీరు పార్టీ పరంగా 42% ఎక్కడిస్తారు? జనరల్ సీట్లు ఎవరెవరు కేటాయించరు? ఏం సంగతి? మీ ప్రణాళిక ఏది? మీరు ఎక్కడెక్కడ ఇస్తారని, ఏడేడిస్తారని ఎవరికైనా చెప్పిరా? డీసీసీ అధ్యక్షులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చిరా? లేదా పార్టీ ఇన్ఛార్జీలకు ఇచ్చిరా? ఎమ్మెల్యేలకు ఇచ్చిరా? ఒక్క ఎమ్మెల్యే కన్నా, ఇప్పుడు షాద్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక బీసీ బిడ్డనే, మా శంకర్ అన్న ఉన్నాడు. షాద్నగర్లో జనరల్ స్థానాలు 150 స్థానాలు ఉన్నాయి. మనం ఈ 150 స్థానాల్లో బీసీలు వాస్తవంగా 80 రావాలి, కానీ 42 జీవో 46 వల్ల రాలేకపోయినాయి. జీవో 9 వల్ల ఎక్కడైతే ఈ బీసీ రిజర్వేషన్ అయినాయో ఇక్కడ బీసీలకు ఇవ్వండి అని చెప్పిరా? చెప్పలే. ఎంత ఘోరం, ఎంత పచ్చి మోసం! ఇంత దగా చేస్తారా? ఇంత మోసం చేస్తారా? అంటే కళ్ళ ముందు వాళ్ళు చేసేటువంటి మోసం కళ్ళ ముందు కనపడుతుంది. ఇక మీరు ఒక డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాస నేత, ఒక బీసీ బిడ్డ డీసీసీ అధ్యక్షుడు అయితేనే ఆయనను రాజీనామా చేయాలి, ఆయనను తీసేయాలి అని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లేఖ రాశారు. అంటే మీలో ఉన్నటువంటి అగ్రకుల తత్వం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రకుల తత్వం ఎట్లా బయటపడుతుంది? ఒక ఇచ్చిన డీసీసీ ప్రెసిడెంటే తొలగించాలన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు టికెట్లు ఇస్తుంటే ఎట్లా నమ్మేది? మీరు గతంలో గాంధీ భవన్లో తీర్మానం చేశారు, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్కు 2 బీసీలకు ఇస్తాం, మొత్తం 34 సీట్లు ఇస్తామన్నారు. ఇచ్చిరా? అసెంబ్లీ సీట్లు ఇవ్వాలి, అందరికంటే తక్కువ ఇచ్చారు. పోనీ మీరు అధికారంలోకి వచ్చినాక పార్లమెంటు సీట్లు ఇస్తున్నారు, ఇచ్చిరా? ఇప్పుడు పార్లమెంటు సీట్లలో ఎంతమంది బీసీ ఎంపీలు ఉన్నారు? అది ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు. మీరు చట్టబద్ధంగా దానికోసం ప్రణాళికబద్ధంగా కొట్లాడలేదు. చివరికి పచ్చి మోసం తడిగుడ్డతో గొంతు వస్తుందంటే పార్టీ పరంగా 42% ఇస్తామని మీరు చెప్పారు. అదేవిధంగా లీకులు, రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేటువంటి మీడియాలో లీకులు ఇచ్చారు. ఏమని? బీసీలకు ఎట్టి పరిస్థితులు 60% ఇవ్వాలని. 60% ఇస్తే మీరు ఇస్తే ఎవరు అడుక్కుంటున్నారు? మీరు ఇస్తే ఎవడన్నా వద్దన్నాడా? ఎక్కడ ఇచ్చారు? మరి 60% ఇవ్వడానికి ప్రణాళిక ఏది? 11 రోజులుగా ఏం చేస్తున్నారు మీరు? ఎట్లా సాధ్యమైతే? మీరు మొదటి నుంచి అంటున్నారు పార్టీ పరంగా ఇస్తామంటే ఒప్పుకోమంటూనే మళ్ళీ పార్టీ పరంగా మోసం చేసిందని చెప్పేసి అంటున్నారు. అసలు పార్టీ గుర్తులు లేని ఈ సర్పంచ్ ఎలక్షన్కి సంబంధించి పార్టీ ఎట్లా అభ్యర్థులను కేటాయిస్తుంది? ఒకవేళ పార్టీ అభ్యర్థులు కేటాయిస్తే మిగతా వాళ్ళు ఎవరైతే ఇండిపెండెంట్గా గెలిచే వాళ్ళు వినే పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బీసీల మీద కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. పార్టీ గుర్తులు లేవనేది మాట వాస్తవం. కానీ పార్టీ లైన్ తోటి గ్రామాలలో మనం ప్రత్యక్షంగా చూస్తాము. పార్టీ లైన్ తోటి పార్టీలు బలపరిచేటువంటి అభ్యర్థులు ఉంటారు. కాబట్టి పార్టీ సింబల్ లేకుండా బలపరిచే అభ్యర్థులు ఉంటారు కదా, ఆ బలపరిచే అభ్యర్థులు మీరు బీసీలకు ఇవ్వచ్చు కదా. బీసీలకు ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలని ఎందుకు మీరు చర్యలు తీసుకుంటలేరు? కనీసం దీని మీద ముఖ్యమంత్రి గారు
జిల్లా అధ్యక్షులను తర్వాత ఎమ్మెల్యేలను నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ని పిలిచి మీరు ఒకటైతే స్పష్టంగా ఉందిగా జీవో నెంబర్ 9 తీసిరు. అందులో ఇప్పుడు ఉదాహరణకు నల్లగొండ జిల్లా ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా పర్టికులర్గా. జీవో నెంబరు 9 తీసినప్పుడు నల్లగొండ జిల్లాలో బీసీలకు 310 స్థానాలు బీసీలకు రిజర్వ్ అయినాయి. ఆ తర్వాత ఎప్పుడైతే జీవో నెంబర్ 9 హైకోర్టు కొట్టేసిందో జీవో నెంబర్ 46 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 46 వల్ల కేవలం 140 గ్రామ పంచాయతీలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి. అంతే 310లో 140 పోతే దాదాపు 170 స్థానాలు బీసీలకు రిజర్వేషన్ అయినాయి, 170 స్థానాలు జనరల్ పోయినాయి. మరి ఆ 170 స్థానాలు బీసీలకే ఇవ్వాలని చెప్పి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మీరు చెప్పాలి కదా, చెప్పిరా? ఎందుకు చెప్తలేరు అంటే మీ కడుపు మంట ఏంటంటే తెలంగాణలో రెడ్ల రాజ్యం తీసుకురావాలి. రెడ్డిలను గ్రామస్థాయి నుంచే సర్పంచ్గా తీసుకొస్తే వాళ్ళు రేపు భవిష్యత్తులో ఇప్పుడు 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా ఆ సంఖ్యను పెంచుకోవాలి, ముఖ్యమంత్రి సీటాన్ని పదిలపరచుకోవాలి, రేపు కేంద్ర మంత్రులు కావాలి, రాష్ట్రపతి దాకా పోవాలి, ప్రధానమంత్రి దాకా పోవాలి, బీసీలను ఆదిలోనే తొక్కేయాలనే కుట్ర 100% ఉంది. కాబట్టి మీరు పార్టీ పరంగా కనీసం పార్టీ పరంగా కూడా ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకోవడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పటికే చాలా చోట్ల కోట్లు లక్షలు పెట్టి కొనుక్కుంటున్న పరిస్థితి, చాలా బీసీ బిడ్డలు అయితే అసలు ఎఫర్ట్ చేయలేని పరిస్థితి. ఎట్లా ఉండబోతుంది బీసీ బిడ్డలు? ఇట్లా కూడా రిజర్వేషన్ పరంగా లాస్ అయితే మరో పక్కన ఏకగ్రీవాలతో కూడా చాలామంది బీసీలు నష్టపోతున్నారు. దానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? మంచి క్వశ్చన్ అడిగారు, వాస్తవం ఇది. ఎందుకంటే బీసీలను సర్పంచులుగా కాకుండా రిజర్వేషన్లతోటి దెబ్బతీసినటువంటి ప్రభుత్వము రొటేషన్ పద్ధతితోటి గతం కంటే ఇప్పుడు తగ్గించి 42% ఇస్తామని చెప్పి మోసం చేసిన మూలంగా 17% పడిపోయింది. ఈ రిజర్వేషన్లో కాస్తో కూస్తో కొంత సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు పోటీ పడతారు. కానీ రిజర్వేషన్ లేకుండా జనరల్ స్థానాలు ఉన్నటువంటి వాళ్ళు ఇలా కోడిపందం లాగా, మనం సంక్రాంతికి కోడిపందాలు వింటాం గోదావరి జిల్లాలో, అట్లనే కోడిపందాల లాగా డబ్బున్నటువంటి ధనిక వర్గాలు, అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు వేలంపాట వాడుతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. మీకు ఓట్లున్నా మీ బలహీనతలను, మీ పేదరికాన్ని ఆసరాగా చేసుకుని, గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క బలహీనతలను ఆసరాగా చేసుకుని వేలంపాట ద్వారా సర్పంచుల సీట్లను కొంటున్నారు. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వేలంపాట ద్వారా లక్షలు, ఒక దగ్గర 50 లక్షలు, ఒక దగ్గర 1 కోటి రూపాయలు, ఒక దగ్గర భూములు రాసిస్తుడు, ఒక దగ్గర డిపాజిట్లు చేసుడు, ఒక దగ్గర కుల సంఘాల భవన్లు కట్టించుడు. దీని ద్వారా అంటే ఎన్నికల సంఘం ఎవరైనా ఓట్లు అడగడానికి ప్రలోభ పెట్టొద్దని చట్టంలో ఉంటుంది. కానీ ఇంత పచ్చిగా పట్టపాటిలే ప్రలోభ పెడుతుంటే ఎన్నికల సంఘం కళ్ళకు గంతలు కట్టుకొని ఎందుకు వ్యవహరిస్తుంది? ఏం చేస్తుంది అంటే తెలంగాణలో అగ్రకుల రాజ్యం ఎట్లయితే అగ్రకులాలు విచ్చలవిడిగా గ్రామాలు వేలం వేసుకొని ఇలా తమ ఈ రాజకీయ అధికారాన్ని తమ చేతిలో పెట్టుకోవడానికి ఈ వేలంపాటలకు తెరలేపారు. ఖచ్చితంగా నేను బీసీ సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, జనరల్ స్థానాలు మేము మళ్ళీ 30 తారీఖు నాడు చెప్తాం, మాకు చలో హైదరాబాద్ ఉంది. కాబట్టి ఈ ఫస్ట్ ఫేజ్లో వేసేటువంటి నామినేషన్లు ఎవరైతే వేస్తున్నారో ఫస్ట్ ఫేజ్లో వేసేటువంటి ఈ నామినేషన్లు వేసేవాళ్ళు జనరల్ స్థానాలు అంటే ఓసీలకు రిజర్వేషన్ కాదు. జనరల్ స్థానాలు అంటే ఇందులో బీసీలు పోటీ చేయొచ్చు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు పోటీ చేయొచ్చు. కాబట్టి జనరల్ స్థానాల్లో నిలబడండి. ఏ గ్రామం చూసినా 60% పైగా బీసీ జనాభా ఉంది. బీసీలకు తోడుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు. ఓటు మనదైనప్పుడు సర్పంచ్ సీటు కూడా మనదే అవుతుంది. కాబట్టి ఈ వేలం పాటలకు, డబ్బులకు, విందులకు, మందులకు, ప్రలోభాలకు గురి కావద్దు. ఇది అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటును ఆయుధంగా చేసుకుని ఆత్మ గౌరవంతో యుద్ధం చేయండి, రాజకీయ యుద్ధం చేయండి. ఈ రాజకీయ యుద్ధంలో బీసీ సమాజాన్ని చైతన్యం చేయండి. గెలుపు ఓటములు సహజం. మనం ఓటమి చెందడానికి ఆస్కారమే లేదు, మన జనాభా ఉంది. కాబట్టి ఈ గ్రామాలలో రెడ్ల ఆధిపత్యానికి, అదేవిధంగా అగ్రకుల ఆధిపత్యాన్ని ఇలా తగ్గించాలంటే, వాళ్ళని గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ దొరతనాన్ని, పటేల్ తత్వాన్ని పారదోలాలంటే ఓటు అనే ఆయుధం ద్వారా జనరల్ స్థానాలు నిలబడాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా బీసీలకు మోసం చేస్తున్న పార్టీలో మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే, రెండో దోషి బీజేపీ పార్టీ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇవ్వాల్సిన స్థానంలో ఉండి ఇద్దరు కూడా
ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ బీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్మాం, 2 సంవత్సరాల నుంచి అటు జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాం. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని గుర్తించాం. సో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా చాలా చోట్ల బీసీ జనరల్ స్థానంలో కూడా చాలా చోట్ల ఏకగ్రీవాలకు చాలా వరకు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. సో గ్రాస్ లెవెల్ నుంచే బీసీ నాయకత్వాన్ని మొత్తం ఎదగనీయకుండా ప్రభుత్వాలు ఆ దిశగా పోతున్నాయని చెప్పేసి సో బీసీలంతా గుర్తించి ఖచ్చితంగా జనరల్ స్థానాల్లో కూడా వీలైనంతగా ఎక్కువ నామినేషన్ వేయాలని చెప్పేసి ఉన్న బీసీ జనాభా అంతా ఒకటై బీసీ సర్పంచ్లను ఎన్నుకోవాలని చెప్పేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. మరో పక్కన 42% రిజర్వేషన్ సంపాదించే వరకు భవిష్యత్ కార్యాచరణ కూడా చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలి కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.